నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి బ్రాంచ్. నేను ఈ రోజు మీతో రెడ్యూస్డ్ ఓవేరియన్ రిజర్వ్ అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే ఏం చేద్దాం, దేని వల్ల అట్లా వస్తున్నాయి, అట్లా నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే ఎట్లా డయాగ్నోస్ చేయగలుగుతాం, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, దీని గురించి మాట్లాడతాం. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది అరౌండ్ ఒక 25 years 30 years లో ఒక అండాశయలో 8 to 10 eggs ఉండాలి అనమాట. సో ఈ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది లెస్ దెన్ 4-5 eggs కంటే తక్కువ ఉంటే దాన్ని లెస్ ఎగ్స్ రెడ్యూస్డ్ రిజర్వ్ అని చెప్తాం అనమాట. సో దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని చూస్తే ఎగ్జాక్ట్లీ ఇవే రీజన్ ఉండవండి. కొన్నిసారి ఏదైనా జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్ లైక్ మీకు ఏదైనా క్యాన్సర్ ఉంటే దానికి మీరు కీమోథెరపీ, రేడియోథెరపీ అట్లా ఏదైనా ట్రీట్మెంట్ వాడితే కూడా అట్లా రావచ్చు. అండ్ దెన్ కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్, మీ బాడీలో ఆటోఇమ్యూన్ డిసీజ్ కొన్ని డిసీజ్ ఉంటాయన్నమాట. అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు రిజర్వ్ అనేది తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కొన్ని రీజన్స్ అనమాట. సో ఎట్లా మనం తెలుసుకుంటామంటే మీరు జస్ట్ సింపుల్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది. అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది అనేది మనకు స్కాన్ లో తెలిసిపోతుంది. అంటే మీరు స్టిల్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే సీరం AMH అని ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ సీరం AMH బ్లడ్ టెస్ట్ లో కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. లెస్ దెన్ 1.2 ఉంటే వాల్యూ మీకు రిజర్వ్ అనేది తక్కువ ఉంది అనమాట. సో రిజర్వ్ తక్కువ ఉంటే పిల్లలు పుట్టరా? సో ఖచ్చితంగా పుడతారండి. బట్ మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది వాడాలి. వన్స్ మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తక్కువ ఉంది అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని అప్రోచ్ అయ్యి కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడాలి అనమాట. మీకు ఏజ్ తక్కువ ఉంది, సెమన్ పారామీటర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అనుకోండి, మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్గా ఫెయిల్ అయితే మీరు IUI కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ మీకు ఏజ్ ఎక్కువ అయిపోయినాయి, ఎక్కువ సమస్యలు అయిపోయినాయి, అండ్ దెన్ మీకు హస్బెండ్కి కూడా కొంచెం సెమన్ ఫ్యాక్టర్స్ అబ్నార్మాలిటీ ఉంది అంటే మీరు డైరెక్ట్గా IVFకి వెళ్ళడం బెటర్ ఆప్షన్స్ అనమాట. సో రెడ్యూస్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు. బట్ మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది వాడాలి. థ్యాంక్ యూ.